హలో అజూర్ పీపుల్. నార్మల్గా ఫోన్లో సిస్టంలో ఫైల్స్, ఫొటోస్, బ్యాకప్స్, డేటాబేస్ని స్టోర్ చేయడానికి ఎలాగో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. మరి అజూర్లో స్టోర్ చేయాలంటే స్టోరేజ్ అకౌంట్ కంపల్సరీ. ఈ వీడియోలో అజూర్ స్టోరేజ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి? స్టోరేజ్ అకౌంట్ అంటే డిజిటల్ సెల్ఫ్ లా ఉంటుంది. డాక్యుమెంట్స్, ఇమేజెస్, లాగ్స్ అన్ని స్టోర్ చేయొచ్చు. అజూర్లో 4 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. ఇమేజెస్, పీడిఎఫ్స్, మీడియా ఇవన్నీ స్టోర్ చేయడానికి బ్లాబ్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ లైక్ విండోస్ ఫైల్ షేరింగ్ కి, క్యూ స్టోరేజ్ మెసేజెస్ బిట్వీన్ యాప్స్ కి, టేబుల్ స్టోరేజ్ నో ఎస్క్యూఎల్ డేటాకి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే థింక్ లైక్ గూగుల్ డ్రైవ్ ఆర్ డ్రాప్ బాక్స్. కానీ అజూర్ ఈస్ ఫర్ ఎంటర్ప్రైజ్ విత్ మోర్ కంట్రోల్. అసలు అజూర్ స్టోరేజ్ ఎందుకు వాడాలి? ఇది సెక్యూర్, స్కేలబుల్, కాస్ట్ ఎఫెక్టివ్, ఈజీ ఏపీఐ ఆర్ ఎస్డీకే యాక్సెస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ యాప్ లో ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే బ్లాబ్ స్టోరేజ్ ఈస్ పర్ఫెక్ట్. నెక్స్ట్, స్టోరేజ్ అకౌంట్ క్రియేషన్. ఫస్ట్ స్టెప్, పోర్టల్ విజిట్ చేయాలి. బ్రౌజర్లో portal.azure.com ఓపెన్ చేయాలి. మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. క్రియేట్ రిసోర్స్ బటన్ క్లిక్ చేసి సెర్చ్ బార్లో స్టోరేజ్ అకౌంట్ అని టైప్ చేయండి. నెక్స్ట్, సెర్చ్ రిజల్ట్లో స్టోరేజ్ అకౌంట్ సర్వీస్ని సెలెక్ట్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేయాలి. స్టెప్ 4, బేసిక్ ట్యాబ్స్ని ఫిల్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రిప్షన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. అకౌంట్ నేమ్ యూనిక్ నేమ్గా ఇచ్చుకోండి. రీజియన్, చూస్ నియర్ బై రీజియన్ లైక్ ఇండియా సౌత్. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ పెట్టుకోండి. రిడెండెన్సీ, LRS సేమ్ రీజియన్ లో 3 కాపీస్, GRS డిఫరెంట్ రీజియన్ లో కాపీస్ లైక్ బ్యాకప్ పర్పస్ కి. స్టెప్ 5, అడ్వాన్స్డ్ ట్యాబ్. అజూర్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసిన బిగినర్స్ కి డిఫాల్ట్ సెట్టింగ్స్ సరిపోతాయి. సెక్యూర్ ట్రాన్స్ఫర్ ఎనేబుల్ అవుతుంది సేఫ్టీ కోసం. బ్లాబ్ పబ్లిక్ యాక్సెస్ రిక్వైర్మెంట్ బట్టి డిసైడ్ చేయాలి. TLS వర్షన్ డిఫాల్ట్ సెట్టింగ్స్ సరిపోతాయి. స్టెప్ 6, నెట్వర్కింగ్. పబ్లిక్ యాక్సెస్ అంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది, కానీ ప్రొడక్షన్ లో మాత్రం ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ని యూజ్ చేయడం బెటర్. స్టెప్ 7, డేటా ప్రొటెక్షన్. సాఫ్ట్ డిలీట్ ని ఎనేబుల్ చేయాలి. యాక్సిడెంటల్ గా డిలీట్ అయిన ఫైల్ కూడా రికవర్ చేయొచ్చు. స్నాప్షాట్ అండ్ వెర్షనింగ్ ఆప్షనల్, రిక్వైర్మెంట్ బట్టి సెట్ చేయొచ్చు. స్టెప్ 8, ఎన్క్రిప్షన్. మైక్రోసాఫ్ట్ మేనేజ్డ్ కీస్ ని యూజ్ చేయొచ్చు. బిగినర్స్ కి అయితే అది సరిపోతుంది. స్టెప్ 9, రివ్యూ ప్లస్ క్రియేట్. అన్ని ట్యాబ్స్ రివ్యూ చేసి లాస్ట్ లో క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. డిప్లాయ్మెంట్ కంప్లీట్ అవ్వడానికి నార్మల్లీ 30 seconds నుంచి 1 minute దాకా పడుతుంది. ఓకే, మరి కంగ్రాట్స్, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో కంటైనర్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. అక్కడ మనం ఒక న్యూ బ్లాబ్ కంటైనర్ ని క్రియేట్ చేయొచ్చు. కంటైనర్ క్రియేట్ అయ్యాక అప్లోడ్ ఆప్షన్ యూజ్ చేసి పీడిఎఫ్స్, ఇమేజెస్ లేక ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ ని యాడ్ చేయొచ్చు. వన్స్ అప్లోడ్ అయితే ఫైల్ ని డైరెక్ట్ గా URL ద్వారా యాక్సెస్ చేయొచ్చు. కానీ ప్రొడక్షన్ ఆర్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో డైరెక్ట్ URL కన్నా SAS టోకెన్ ఆర్ యాక్సెస్ కి యూజ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ ప్రొఫైల్ పిక్చర్స్ ని వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలంటే ఈ కంటైనర్స్ ని యూజ్ చేయొచ్చు. సో స్టోరేజ్ అకౌంట్ అంటే బేసికలీ అజూర్ లో ఒక డిజిటల్ లాకర్ లాగా మనం డేటాని స్టోర్ చేసుకునే ప్లేస్. సో ఈ వీడియోలో స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి, దాన్ని స్టెప్ బై స్టెప్ గా ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, దాంట్లో స్టోరేజ్ టైప్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే యాక్సెస్ అండ్ ఎన్క్రిప్షన్ ఎలా ఉంటాయో కూడా చూసాం. సో దట్స్ ఆల్ అబౌట్ అజూర్ స్టోరేజ్ అకౌంట్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.